వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ అంటే ఇన్స్టెంట్గా గ్లో కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే పిగ్మెంటేషన్ ఉంటే పోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా అంటే బయటికి వచ్చినప్పుడు అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు. సో కొంతమందికి అయితే ఫేస్ పైన నల్ల నల్ల మచ్చలు ఉంటాయి, ఫేస్ మొత్తం కూడా బ్లాక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఇన్స్టెంట్గా గ్లో తెప్పియొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎలా సార్? సో బేసిక్గా ఇది మనం సొసైటీలో నోటీస్ చేస్తే టీనేజర్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. అంటే మిగతా ఏజ్లో కూడా ఉంటుంది, బట్ కంపేర్ చేస్తే టీనేజర్స్ అంటే ఎస్పెషల్లీ ఈ 15 to 19 ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ కనబడుతుంది. ఓకే సార్. రీజన్ ఏంటంటే సడన్గా అప్పుడే హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఆ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు మన బాడీలో కూడా దానికి తగ్గట్టుగా ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనం చేంజెస్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే కొంతవరకు మనం దాని నుంచి బయటికి రావచ్చు. సో బేసిక్గా రావడానికి రీజన్ ఏంటి అని ఆలోచించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్, రైట్. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎక్కువ చూస్తుంటారు, అంటే వాళ్ళ యూరినేషన్ ప్రాబ్లం అవుతుందని వాళ్ళు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయరు. ఓకే, రైట్. సో అంటే వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ వర్క్ని బట్టి అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ కన్జ్యూమ్ చేయాలి. అంటే మన బాడీలో ఏవైతే 4 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి, రైట్, ఆ ఎగ్జిట్ పాయింట్లు ఓపెన్గా ఉంటూ అవి సజావుగా వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేస్తే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. సో బాడీలో అన్నిటికంటే పెద్ద ఎగ్జిట్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? మన స్కిన్. ఎగ్జాక్ట్లీ, స్కిన్. సో ఆ స్కిన్ నుంచి స్వెట్ వస్తూ ఉండాలి. అంటే మనం తాగిన వాటర్ అనేది బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ చేసుకుంటూ అండ్ బై ప్రోడక్ట్ కింద ఈ స్వెట్ అనేది బయటికి వెళ్తూ ఉండాలి, రైట్. సో దాంతో పాటుగా బ్లడ్ ప్యూరిఫికేషన్, బ్లడ్ అనేది ప్యూర్గా ఉండాలి. ఓకే. ఓకే, ఆ బ్లడ్ ప్యూర్గా ఉందా లేదా చూసుకోవాలి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్లీప్. ఓకే. ఈ మధ్యలో ఎస్పెషల్లీ యూత్లో వాళ్ళు ఏమనుకుంటారంటే పడుకోవడం అనేది అన్ప్రొడక్టివ్ థింగ్ అనుకుంటారు. ఓకే. ఆ టైంలో వాళ్ళు ఏదో పొడి చేద్దాం, ఇరగదీసేద్దాం, ఏదో సాధించేద్దాం అని అనుకుంటూ ఉంటారు. నిజంగా సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా మంది నైట్ 2-3 వరకు కూడా ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ, సో వెబ్ సిరీస్లు అవి చూసుకుంటూ ఇట్లాగనే చేస్తూ ఉన్నారు సార్. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 o'clock పడుకున్నాను, 10 o'clock లేసాను, 8 hours స్లీప్ ఉంది కదా. వాళ్ళు ఓన్లీ క్వాంటిటీ చూస్తున్నారు, బట్ క్వాలిటీ చూడట్లేదు. అంటే మన బాడీలో నేచర్కి తగ్గట్టుగా, అంటే ఒక్కొక్క పర్టికులర్ టైంలో ఒక్కొక్క డిటాక్సిఫికేషన్ అనేది బాడీలో జరుగుతుంది. అసలు గట్టిగా చెప్పాలంటే నైట్ 8:30కి పడుకోవాలి. 8:30 to 11 అనేది చాలా ప్రైమ్ టైం, రైట్. అది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సెకండ్ షో టైం. సో ఆ సెకండ్ షో టైంలో ప్రాపర్గా డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో దురదృష్టం ఏంటంటే నైట్ షిఫ్ట్స్ వర్క్, రైట్. ఆ నైట్ షిఫ్ట్స్లో 5 days నైట్ వెళ్తున్నప్పుడు మిగతా 2 days కూడా నిద్ర రాదు, ఎందుకంటే బాడీ దానికి హ్యాబిచువేట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. దానికి తోడు స్ట్రెస్, రైట్. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మనం కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ యోగాసనాస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ నుంచి తగ్గించుకోవచ్చు. అండ్ ప్రాపర్ క్వాలిటీ స్లీప్, నేను చెప్పేదంటే మినిమం 7 hours వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్, వితౌట్ ఎనీ బ్రేక్స్, ప్రాపర్ స్లీప్ అనేది కావాలి. ఓకే. దీంతో పాటుగా ఫుడ్లో ఆయిల్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఫ్రైలు, డీప్ ఫ్రైలు అన్నీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ మరీ తప్పదు తినకూడదు అని అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో తినొచ్చు, ఓకే, ఎందుకంటే అది డైజెస్ట్ అవుతుంది. నైట్ అనేది డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, రైట్. ఇవి తింటూ ఇంకా బేసిక్గా ఫాలో అవ్వాల్సిన 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మార్నింగ్ అవర్స్లో, రైట్, గ్రీన్ జ్యూసెస్ తాగాలి. గ్రీన్ జ్యూసెస్ అంటే మనకు మార్కెట్లో విరివిగా గ్రీన్ వెజిటబుల్స్ దొరుకుతాయి. సో ఆ గ్రీన్ జ్యూస్ ఒక 250 ml గ్రీన్ జ్యూస్ ఎంటీ స్టమక్లో తాగాలి. ఓకే, రైట్. అంటే ఇది రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే బాడీలో అసిడిటీ పెరగడం అనమాట. ఓకే. సో దానికి కంపెన్సేట్ చేస్తూ మన బాడీలో ఆల్కలైన్ నేచర్ని పెంచాలి. ఈ ఆల్కలైన్ నేచర్ని పెంచడానికి మనం గ్రీన్ జ్యూసెస్ తాగాలి. ఆ గ్రీన్ జ్యూస్ కూడా ఏదో షాపన్ లాగా ఏదో తప్పదు అన్నట్టు కాకుండా నీట్గా కూర్చొని మనం టీ తాగినట్టుగా సిప్ బై సిప్ దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగితే అది బాడీకి అబ్జర్వ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ లేదా ఈవినింగ్స్లో కానీ గ్రీన్ సాలిడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. గ్రీన్ సాలిడ్స్ తీసుకున్నట్లయితే బాడీలో ఫైబర్ వెళ్తుంది. ఫైబర్ వల్ల డైజెషన్ అనేది ప్రాపర్గా. సో యూత్ ఇవన్నీ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మన వ్యూవర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేస్తూ దాంతోపాటు యోగాసనాస్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. యోగాసనాలు అంటే ఎలాంటివి చేయాలంటారు సార్? యోగాసనాల విషయానికి వచ్చినట్లయితే బేసిక్గా మనం అంటే మిగతా యానిమల్స్ చూస్తే మిగతా యానిమల్స్లో వర్టిబ్రల్ కాలమ్ అనేది ఎర్త్కి ప్యారలల్గా ఉంటుంది, రైట్. వేరస్ మనలో మాత్రమే అప్రైట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అగ్నెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ జరగాలి. ఇది కొంతవరకు కష్టమవుతుంది కాబట్టి ఇన్వర్టెడ్ పోజెస్ చేయాలి.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ శశంకాసన చేయొచ్చు. శశంకాసనలో కంప్లీట్ ఇన్వర్ట్ అవుతుంది. ఓకే. ఈవెన్ ఒడిగన్సే పర్వతాసన చేయొచ్చు. ఓకే. ఒకవేళ అవకాశం ఉండి కుదిరితే శీర్షాసన కూడా చేయొచ్చు. ఓకే. బట్ శీర్షాసన అందరికీ అడ్వైస్ చేయలేము. ఓకే. సో ఇన్ కేస్ బేసిక్ హెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తే శీర్షాసనం ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు. అలా ఏముండదు. బట్ అంటే అది అంత ప్రాపర్‌గా చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు అంటే మళ్ళీ ఎక్కడైనా నెక్‌లో మెడ మజిల్స్ పట్టేయడం. ఎస్. పట్టేయడము. రైట్. అంటే అది కూడా ఒక గురు సమక్షంలో ప్రాపర్‌గా నేర్చుకొని చేయాలి. లేదా ఓకే. ఇనిషియల్ స్టేజ్‌లో వాల్ సపోర్ట్ తీసుకొని చేసినా కూడా సరిపోతుంది. ఓకే సార్. సో ఇలా ఇన్వర్టెడ్ పోజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ హెడ్ రీజన్‌కి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. అలా పెరగడం వల్ల ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది అక్కడే స్టక్ అవ్వకుండా ఆ సర్క్యులేషన్‌లో ఉంటుంది కాబట్టి దానివల్ల అక్కడ ఇంప్యూర్ బ్లడ్ అనేది రిమూవ్ అయిపోయి ప్యూర్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఓకే సార్. యాహ్! సో ఈ మెలాస్మాన్ మన హోమ్ రెమెడీస్ కూడా చెప్తా అన్నారు కదా! అవును. సో ఈ మెలాస్మాన్ తగ్గించుకొని అంటే ఇన్‌స్టంట్ గ్లో రావాలంటే ఏం చేయాలి సార్? యాహ్! దానికి సింపుల్ ఏంటంటే కీరా దోసకాయ, తర్వాత ఓకే. క్యాబేజీ ఓకే. ఈ రెండిటిని పేస్ట్ చేసేయాలి. కీరా అండ్ క్యాబేజ్. క్యాబేజ్ ఓకే. రెండిటిని కలిపి పేస్ట్ చేసేయాలి. ఆ పేస్ట్‌ని మాస్క్ లాగా అంటే వాట్ యూ కెన్ సే ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసేసుకొని ఓకే. ఎస్పెషల్లీ నైట్ టైంలో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని రిలాక్స్ అయ్యి తర్వాత వాష్ చేసేసామనుకోండి మంచి గ్లో వస్తుంది ఫేస్‌కి. ఓకే సార్. సార్ దీంతో పాటు ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటారా మన ఆడియన్స్? యాహ్! అంటే బయటికెళ్ళినప్పుడు కొంచెం ఫేస్ హై పొల్యూటెంట్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. సో బేసిక్‌గా అన్నీ చెప్పాలంటే స్లీప్ ఈజ్ ద మెయిన్ అండ్ స్ట్రెస్. ఓకే. స్లీప్ క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అంటే ఎలాంటి ఆసనాలు వేయాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మార్చుకొని ఏ టైంలో నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి చాలా చక్కటి వివరించారు. షూర్‌గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు కూడా చేస్తూ వాళ్ళ అందాన్ని పెంచుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.